యాక్చువల్గా సంవత్సరానికి 2-3 సినిమాలు గ్యారంటీగా మేము ఎక్స్పెక్ట్ చేసాం, 15 నుంచి 15 నుంచి 16 నుంచి. లాస్ట్ ఇయర్ నుంచి 1 సినిమా ఇప్పుడు ఒకటే వచ్చింది. ఈ సంవత్సరం ఈ సినిమా లాస్ట్, మళ్ళీ మీరు మార్చ్ 18 2 సినిమాలు చేస్తున్నానండి పని. బట్ అనుకోకుండా ఈ లాస్ట్ 1 ఇయర్ ఒకటే రిలీజ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను హిట్ 3 మేజర్ పార్ట్ షూట్ చేశాను, సరిపోదా శనివారం షూట్ చేశాను ఫుల్ ఫిల్మ్. బట్ సరిపోదా వచ్చింది. ఇయర్ హిట్ 3 బ్యాలెన్స్ అండ్ దెన్ ప్యారడైజ్ షూట్ అంతా ఇయర్ జరుగుతుంది. బట్ హిట్ 3 ఒకటే వస్తుంది. టూ ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ 2 or 3తో రావాలని. 2 అయితే గ్యారంటీగా వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఫర్ షూర్. సో బట్ అప్పుడప్పుడు అది టెక్నికల్ రీజన్స్ అవ్వచ్చు, వేరే రీజన్స్ వల్ల 2 ఫిల్మ్స్ ఫర్ షూర్. March 26th is Paradise. The second half of the year we'll have the next one. You can't reveal it now? No, we have Sujit's film. యాక్చువల్లీ ఇప్పుడు మీరు కంటిన్యూషన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత అదే రోజు పెద్ద డేట్ అనౌన్స్ చేశారు రామ్ చరణ్ గారు, చూసారు కదా? అంటే సేమ్ డేట్కి వస్తారా ఏమన్నా మళ్ళీ మాట్లాడుకుని? ఆయన అంత ఏం ఆలోచించలేదండి. డెఫినెట్గా మా ప్లాన్ అయితే 26th కన్నా ఉందండి. అండ్ పెద్ద కూడా ఇప్పుడు షూట్లోనే ఉంది, మేము కూడా షూట్ స్టార్ట్ చేస్తున్నాం. సో అన్నీ జరిగినాయి, అన్నీ అనుకొని అప్పటికి వెళ్ళిన తర్వాత దే విల్ టేక్ దేర్ కాల్స్. ఇక అది ప్రొడక్షన్ కాల్స్, నేను అక్కడ ప్రొడ్యూసర్ కాదు కాబట్టి. బట్ చాలా డెడికేటెడ్గా ఒక డేట్ అని ఫిక్స్ అయ్యి పనిచేస్తున్నారు టీం మాత్రం. అది మాత్రం దేర్. ఒకవేళ 2 వచ్చినా సరే ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బ్లాక్ బస్టర్స్. అండ్ మార్చ్ ఎండ్ అనేది ఇప్పుడు కొత్తగా ఒక రకమైన సంక్రాంతి లాంటి మ్యాటర్ అవుతుంది, అలాంటిది వస్తుంది. అండ్ ఐ ఫీల్ నిజంగా చాలా డెఫినెట్లీ బోత్ విల్ బి వెరీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ అండి. అండ్ బోత్ ఇఫ్ వీ కెన్ టేక్ బోత్. అండ్ నిజంగా ఈ 2-3 ఇయర్స్ నుంచి మిస్ అవుతున్న సమ్మర్కి ఊపుని ఇవ్వగలిగితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి, దెన్ అంతకంటే కావాల్సిందే ఉంది.